అభివృద్ధి రివర్స్లో నడుస్తుంది. దానికి ఈ రంగం ఆ రంగం అని ఏమీ లేదు. సకల రంగాలు తిరుగుదారిలోనే పయనిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది రోజు రోజుకు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎట్లా దిగజారుతుందో రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి అంతకంటే ఎక్కువ దిగజారుతుంది. అభివృద్ధికి సూచికలు అనుకున్న అనేక రంగాలు అధాపాతాలకు పడిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి, రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్కి పరిపాలన పైన పట్టు లేదు, ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు. ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రానికి ప్రజలు నన్ను ట్రస్టీగా పెట్టినరు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని నా చేతిలో పెట్టినరు అన్న సోయి లేకుండా కేవలం నా కుటుంబ ఆస్తిని, నా బంధువులు మిత్రుల ఆస్తిని పెంచుకోవడం కొరకే నాకు ఈ అధికారం ఇచ్చిన పద్ధతుల్లో పరిపాలన సాగుతుంది. రేవంత్ రెడ్డి ఆయన మంత్రుల పనితీరు చూస్తే ఏ మంత్రికి ఏ శాఖ పట్ల అవగాహన లేదు, కనీసం సమీక్ష చేసిన వాడు కూడా లేడు ఎవరు ఇప్పటికీ. ఆ శాఖల యొక్క ప్రాధాన్యతను బట్టి సమీక్షలు చేయాల్సి ఉంటుంది. 15 రోజులకు ఒకసారా, నెల రోజులకు ఒకసారా, 2 నెలలకు ఒకసారా, 3 నెలలకు ఒకసారా, ఎవరు కూడా లేరు. పైగా ఏదైనా సమస్య ఎదురైతే, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించే బదులు దాని పరిష్కారానికి ప్రయత్నం కూడా చేయకుండా జరిగేది జరుగుతుంది లెమ్మని చెప్పి గాలికి వదిలేస్తూ దాన్ని పక్కదారి పట్టించడం కొరకు, విషయాన్ని దారి మళ్లించడం కొరకు లేని చిల్లర మాటలు మాట్లాడుతూ ఏదో కొత్త సమస్య ఉంది అని చెప్పి సృష్టిస్తూ మీడియాలో దాన్ని ప్రముఖంగా వచ్చేటట్లుగా ప్రభావితం చేస్తూ పరిపాలన కొనసాగుతుంది. వాళ్ళే తీసుకొచ్చి పెట్టిన సమస్యలు కావచ్చు, వాళ్ళ తెలివి తక్కువతనంతోనో అజ్ఞానంతోనో లేదా వాళ్ళ ధనదాహంతోనో తెచ్చిన సమస్యలు కావచ్చు, హైడ్రా లాంటివి, మూసీ లాంటివి, లగచర్ల లాంటివి, లేదా అనుకోకుండా వచ్చిన సమస్యలు, లేదా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వచ్చిన ఎస్ఎల్బిసి లాంటి సమస్యలు కావచ్చు. ఇవి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేక, వాటి సమర్థవంతంగా పరిష్కారాన్ని వెతకలేక ఇతరులపైన నిందలేసుడు, పచ్చి అబద్ధాలు మాట్లాడుడు, ఆ సమస్య యొక్క గ్రావిటీని బట్టి, దాని తీవ్రతను బట్టి వీలైతే బూతులు మాట్లాడుడు, దీని ద్వారా దాంట్లో నుంచి వెళ్ళి బయటపడుతున్నామని అనుకుంటున్నారు. ఆ ఒక్కటే సూత్రాన్ని నమ్ముకున్నాడు. సంవత్సరంన్నరగా మొదలు సంవత్సరం పైగా పోలీసులు వాడే ప్రయత్నం చేసిండు. పోలీసులు ప్రజలను ఆపలేరని, ప్రజా ఉద్యమాలను ఆపలేరని, ప్రజల గొంతుకల్ని ఆపలేరనేది అర్థమైంది. ప్రతిపక్ష నాయకుల్ని కూడా ఆపలేరనే విషయాన్ని అర్థమైంది. ఇక కేవలం పక్కదారి పట్టించడం, ప్రజల్లో లేని దాన్ని ఏదో కొత్తదాన్ని సృష్టించడం, చిల్లర మాటలు, వెకిలి మాటలు, బూతులు దాంట్లోనే మాట్లాడడం మొదలుపెట్టినాడు. వాస్తవానికి ఎస్ఎల్బిసి ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఆ పని ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన అనేక శాఖలు, భూగర్భానికి సంబంధించిన పరిశోధనలకు సంబంధించిన శాఖలు, రాళ్ళు గుట్టలు, పర్యావరణం, వాటికి సంబంధించిన అనేక విభాగాలు, కేంద్రం ఆధీనంలో ఉండే అనేక సంస్థలు, నిపుణుల నుంచి వెళ్ళి అనుమతులు తీసుకొని చేయవలసిన పనిని ఆ రకంగా లేకుండా ఆదరబాదరగా
వీళ్ళ మాటలు ఎట్లా చిల్లరగా ఉంటాయో, ఎంత దుర్మార్గంగా ఉంటాయో, ఎంత బూతులుగా ఉంటాయో అదే పద్ధతిలో ఆ పనిని కూడా అంత బూతుగా చేసిర్రు. అక్కడ పనిచేసేదానికి కార్మికులు ఉన్నారని, వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుందన్న సోయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. జరిగిన తర్వాత కూడా ఈ రోజుకి 10 రోజులైనా ఇంకా ఒక్క పైసా పురోగతి లేదు, ఒక్క పైసా పురోగతి లేదు. ఏమనంటే మా మంత్రులు ఆనే ఉన్నారు, మా మంత్రులకు మిలిటరీలో చుట్టాలు ఉన్నారు, దోస్తులు ఉన్నారు, వాళ్ళని తెచ్చి పని చేయిస్తున్నారు. చిల్లర మాటలు. మన దోస్తులు చుట్టాలు చేయరు పనులు, సంస్థలు దానికి సంబంధించిన ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయి, అవి చేస్తాయి పనులు, ప్రభుత్వ పనులు. నీ ఇట్లా పెళ్ళి అయితే వచ్చి చేస్తాడు నీ చుట్టపడడం నీ దోస్తో, కానీ అది కాదు. ఓ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి. ఆ ముఖ్యమంత్రి హోదాలో లేవని ప్రజలు అనుకుంటున్నారు, నీ మాటలను బట్టి సరిపోవట్లేవు అని మాట్లాడుతున్నారు ప్రజలు. నీ మాటల వల్ల చెప్పుకుంటున్నావు అది నువ్వు. ఇంకా దాంట్లో చిల్లర వేషం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ హౌస్లో ప్రమాదం జరిగితే పోలేదు ఎవరు, సిగ్గుండాలి మాట్లాడడానికి ఆ మాట. ఇన్సిడెంట్ జరిగింది 10 గంటల 9 నిమిషాలకైతే రాత్రి 15-20 నిమిషాల్లో మాకు సమాచారం వస్తే నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్న నైటు కరెక్ట్గా 10 గంటల 29 నిమిషాలకు నాకు సమాచారం వచ్చింది. 10:35కి బయలుదేరి వెళ్ళిపోయినాను నేను మంత్రిగా. సీఎండి ప్రభాకర్ రావు పాప ఆయన 70 ఏళ్ల వయసు పైన ఉన్నా ఆయన మేము వెళ్తాం సార్, మీరు ఎందుకు అంటే కూడా లేదు వెళ్దాం, మనం ధైర్యం ఇవ్వాలి, అక్కడ ఏముందో తెలుస్తలేదు అంటున్నారు. మరి ఏమో జరిగిన క్యాజువాలిటీలు ఏంటి అంటే ఇంకేం అర్థం కావట్లేదు సార్. యాక్సిడెంట్ అయింది, లోపల ఫైర్ యాక్సిడెంట్ అయింది, పొగలు వస్తున్నాయి, బాగా సమాచారం రావడం లేదు. ఎందుకు అనంటే పవర్ ఉంటే ఇంకెక్కువ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే షట్ డౌన్ చేస్తారు, చీకటి ఉంది, పొగలు కమ్ముకునే మొత్తం అని చెప్తున్నారు. చదువు వెళ్దాం పదని చెప్పి రాత్రి 2:30 చేరుకున్నాం. వాడికి అన్ని రికార్డ్స్ ఉన్నాయి అక్కడ. పోతూనే నేను కలెక్టర్ని ఎస్పీని అలర్ట్ చేసిన, వాళ్ళు కూడా చేరుకున్నారు. నిమిషం అది రిపోర్ట్ ఉంటుంది ఎక్కడైనా తీసుకో. 24 గంటలు తిరగక ముందే డెడ్ బాడీస్ రికవరీ చేసినాం, కుటుంబాలకు అప్పచెప్పినాం. వాళ్ళకి కావాల్సిన ₹1 కోటి పైగా ఆ కుటుంబాలకి సహాయం అందించడం, ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చినాం. నువ్వు వచ్చేదో చిల్లర వేషాలు వేస్తుంటే శివరాజకీయాలు చేయబోతే తీసి లోపడేసినట్టున్నారు నేను. అది మా దృష్టికి కూడా రాలేదు, తర్వాత చెప్పాను. ఎందుకంటే నీ ప్రవర్తన ఎప్పుడు అంతే కదా చిల్లరగా. ఇక ప్రాజెక్ట్ ఇంతో రికవరీ చేయలేదని మాట్లాడండి, సిగ్గుండాలే మాట్లాడడానికి కొంచెం అన్న. 2 నెలల్లో 3-4 యూనిట్లు పూర్తి చేసినాం. 3-4 నెలల్లో మొత్తం ప్లాంట్ను రివైవల్ చేసినాం. ఇప్పటి వరకు 8,000 మిలియన్ యూనిట్లు పవర్ ఉత్పత్తి అయిందో లెక్క చెప్పు, నువ్వే చెప్పు. నా దగ్గర ఉన్న లెక్కలు నేను చెప్పా. ఎప్పుడు ఇన్సిడెంట్ అయిన ఎన్ని గంటల్లో రికవరీ అయింది, తర్వాత ఎన్ని రోజుల్లో పునరుద్ధరణ జరిగింది, 8,000 మిలియన్ యూనిట్లు ఇప్పటివరకు ఉత్పత్తి చేసింది. 22-23లో పీక్లో 6,000 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసిన ఒక సంవత్సరంలో. ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఈ సంవత్సరం దానికి సగం కూడా చేయలే. లెక్కలు చెప్పు, నువ్వే చెప్పు. కేసీఆర్ గారి ఉత్తర్వుల మేరకు నిమిషాల మీద వెళ్ళి రోజులు నెల లోపలనే పూర్తి చేసినాం. అంత స్పీడ్గా ఆగిపోయిన యూనిట్ సంవత్సరం అయింది, వచ్చి 15 నెలలు అయింది, పీకలేకపోయినాం ఇప్పటికి కూడా. ఇంకా దాన్ని ఇంకొకటి మళ్ళీ తర్వాత చెడిపోతాయి. చిల్లర విషయాలు, చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు. 10 రోజుల తర్వాత పోయి ఓ చిల్లర మాటలు మాట్లాడి కేసీఆర్ గురించి వెళ్ళి ఎప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్ గురించి ఏడుస్తూ, ఏం లేదు, చాలా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళ చేతగాంతనం, వీళ్ళ పని విధానం. ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నారు. మనుషులు బతుకున్నారా లేరా, ఏం జరిగింది. వార్తలు వచ్చినాయి వాస్తవానికి.
కేంద్రం నుంచి వచ్చిన సంస్థ అదేదో సంస్థ గుర్తించింది, శవాలు ఉన్నట్టు మట్టి దిబ్బల కింద ఉన్నాయని చెప్పింది అని చెప్పి మీ మీడియాలోనే స్క్రోల్స్ వచ్చినాయి. గంట సేపట్లోనే మళ్ళీ వాటిని బంద్ చేయించారు. నిన్న రేవంత్ రెడ్డి వెళ్తే 89 పట్టుకున్నట్టుగా తీసినట్టు చెప్తాడేమనుకున్నాం. దేనికి దాచిపెడుతున్నారు అసలు? ఎందుకు ఈ రహస్యం? వచ్చిన నిపుణులను కూడా పనిచేయనిచ్చే పరిస్థితిలో లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. వచ్చిన నిపుణులను కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు నేరస్తులుగా తేల్తారు కాబట్టి ఏదో దాచిపెడుతున్నారు శ్రీశైలంలో. దీనిపైన అసలు విచారణ జరగాలి. జరిగిన దానికి ఎవరు బాధ్యులు, ఎందువల్ల జరిగింది, జరిగిన 10 రోజుల నుంచి వెళ్ళి మళ్ళీ ఏం జరుగుతుంది, ఎందుకు నిపుణులు ఇస్తున్న నివేదికల్ని బయట రానియకుండా ఆపుతున్నారు, దీని వెనకాల ఏదో రహస్యం ఉంది, ఇది కూడా బయటికి తేలాలి. ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు అనేక మంది మీడియా మిత్రులు నాతో మాట్లాడి చెప్తున్నారు, అన్న వాళ్ళు నిపుణులు వచ్చారు, బయటకు వచ్చి చెప్తేనే మేము పెట్టినాం, స్కూల్స్ ఇచ్చినాం, గంట తర్వాత పిలిచి కలెక్టర్ ఎస్పీలు పిలిచి వద్దు అది బంద్ చేయండి లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు, పైనుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పి అని. ఏం జరిగింది మరి? నిన్న ముఖ్యమంత్రి పోయి చూడు 24 గంటలు దాటింది. ఇంకెప్పుడు డిక్లేర్ చేస్తారు? ఎందుకు చెప్తలేరు? ఏం హర్షం చేయదలుచుకున్నారు అక్కడ? ఏ నిజాలు ఏ వాస్తవాలు దాచిపెట్టదలుచుకున్నారు? అది జరుగుతుంటే ఒకవైపు ఎన్నికల పర్యటనలో పోయి ఢిల్లీ పర్యటనలో పోయి సిగ్గు లేకుండా 10 రోజుల తర్వాత పోయి నిన్న చిల్లర మాటలు మాట్లాడొచ్చి చిల్లర గంతులు వేస్తున్నావు.